జోస్యంలో సంచలన అంచనాలు వెలువడ్డాయి. కేసీఆర్ గారే మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారని, ఎర్రబెల్లి దయాకర్ రావు మళ్లీ మంత్రి అవడం ఖాయమని చిలక జోస్యం స్పష్టం చేసింది. ఈ జోస్యాన్ని స్వయంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పించుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ గారి ప్రభుత్వమే మళ్లీ ఏర్పడుతుందని చిలక జోస్యంలో వెల్లడైంది. అలాగే తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుస్తుందని జోస్యం చెప్పడం విశేషంగా మారింది. ఇదంతా జోస్యమే అయినా రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. నెల్లూరులోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం జరుగుతుంది. మాన్య శ్రీ ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు ఆయన ఆదేశాల మేరకు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా బియ్యం రమేష్ని నెల 1వ తారీఖున జరిగినటువంటి దాడిలో ఆయన్ని ట్రాక్టర్తో గుర్తించి రాడ్లతో ఆయన్ని క్రూరంగా హత్య చేసినటువంటి విషయం తెలిసిందే. అయితే ఇంతవరకు కూడా మేము ధర్నాలు, ఈ యొక్క నిరసన కార్యక్రమాలు దాదాపుగా మీడియా ఈరోజు ఒక్క క్షణంలోనే ప్రపంచవ్యాప్తంగా మీడియా తెలిసిపోతూ ఉంది. అయితే ప్రభుత్వానికి కనీసం క్షేమ పుట్టినట్టు కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. అదేవిధంగా మాకు దాదాపుగా ఈరోజు రాయలసీమలో 6 మంది మాదిగలు అంటారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అన్ని మీడియా మనం చేస్తాం. అదేవిధంగా ఇంతవరకు అధికారించబడిన కుటుంబాన్ని పరామర్శించిన పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదు. మా కులమైనటువంటి మాది కులమైనటువంటి హోమ్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారు కనీసం క్షేమ పుట్టినటువంటి ఇంతవరకు ఆమె గమనించకపోవటం, ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవటం చాలా శోచనీయం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా ఏదైతే కమ్మలకి కాపుల మధ్య జరిగినటువంటి మన పక్క నియోజకవర్గాల్లో బంధువులు జరిగినటువంటి దానికి వెంటనే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి క్యాబినెట్ కూర్చొని ఆ కుటుంబాన్ని వెంటనే మీరు చంద్రబాబు గారు అనిత గారిని వెంటనే అక్కడ ఆ గ్రామాన్ని పంపించి అక్కడే పర్యవేక్షించి అన్ని రంగాల్లో కూడా వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తారని చెప్పి అక్కడ 5 ఎకరాల పొలము, కోటి రూపాయల ఎక్స్గ్రేషియా, వాళ్ళకి ఉద్యోగం అన్నీ కల్పించే ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఈరోజు నేను దళితులనే ఈరోజు మాదిగలు 6 మందిని చదివితే ఇంతవరకు కూడా పరామర్శ లేకపోతే ఇంకేం చేయాలి? కాబట్టి ఖచ్చితంగా మన శ్రీ ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఆందోళన దిగుతామని, ఈ సమస్య పరిష్కారం వచ్చిందా కూడా ఈ విధంగా కార్యక్రమం చేసి రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం కర్నూలు పడతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మాదిగా నేను ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో గౌరవ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మాన్యశ్రీ ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ఈరోజు 1వ తేదీ జరిగినటువంటి ట్రాక్టర్తో పోయి అతను ట్రాక్టర్తో తొక్కించి అక్కడ ఉన్నటువంటి రాళ్ళతో తలకాయలు పగలగొట్టి అతను హత్య చేయడం జరిగినది. వాళ్ళని మామూలుగా అయితే అరెస్ట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళకి ప్రకాశం డిస్టిక్ కందుకూరులో జరిగినటువంటి కమ్మలకు రెడ్లకు జరిగినటువంటి దాడిలో రెడ్లకు అన్యాయం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల వర్గం సమావేశం మొత్తం దిగి వచ్చి వాళ్ళకి అక్కడ న్యాయం చేయడం జరిగినది. అదేవిధంగా మా దళితులని చిన్న చూపు చూడకుండా మాకు కూడా న్యాయం జరగాలని, దళితుల మీద ఈ దాడులు కానీ అక్రమాలు కానీ ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, హత్య చేసిన వాళ్ళని ఇమీడియట్గా 3 నెలలలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వాళ్ళకి యావజ్జీవ శిక్ష బయటికి రాకుండా విధించి ఇటువంటి హత్యలు మళ్ళీ దళితుల మీద జరగకుండా వాళ్ళని బయటికి రాకుండా కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. ఇది విధంగా వాళ్ళకి న్యాయం జరగకుండా ఉంటే ఉసిరిపాటి బ్రహ్మయ్య గారి నాయకత్వంలో ఈ ఉద్యమాన్ని ఇంకా బలోపేతం చేస్తామని
నెల్లూరు జిల్లా యువసేన అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మాన్యశ్రీ ఉద్దుపాడి బ్రహ్మన్న నాయకత్వంలో బ్రహ్మన్న ఆదేశాల మేరకు టిఎన్ రమేష్ హత్యకి నిరసనగా ఈరోజు నెల్లూరు అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ప్రధానంగా వచ్చేసి హత్య చేయబడిన నిందితులని అరెస్ట్ అయితే జరిగింది, కానీ వాళ్ళని వెంటనే ప్రభుత్వం స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదని మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం తరఫున వాళ్ళకి ₹1 కోటి ఎక్స్ట్రా గ్రేషియా, 5 ఎకరాల పొలము, వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం వెంటనే కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ మా స్టేట్ ఆదేశాల మేరకు మేము ఈ పోరాటాన్ని ఇంతటితో ఆపము. ఆ కుటుంబానికి న్యాయం చేకూరేంత వరకు మేము ఖచ్చితంగా మాన్యశ్రీ ఉసిరివాడి బ్రహ్మయ్య నాయకత్వంలో ఉద్యమాన్ని అయితే ఇంకా ముందుకు తీసుకెళ్లి బలమైన కార్యాచరణ తీసుకుంటామని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గోపి మాదిగా నేను ఎంఆర్పిఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత వహిస్తా ఉన్నా. మరి ఈరోజు ఈ నెల్లూరు జిల్లా ఈఆర్సీ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం గారి దగ్గర నిరసన కార్యక్రమం ముఖ్య కారణం, ముఖ్య ఉద్దేశం ఎంఆర్పిఎస్ జాతీయ వ్యవస్థాపకులు మాన్యశ్రీ ఉసిరిపాటి బ్రహ్మయ్య గారి ఆదేశాల మేరకు ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ మధ్యనే కర్నూలులో జరిగినటువంటి టిఎం రమేష్ మాదిగా దారుణ హత్యకు కారణంగా ఈ యొక్క నిరసన కార్యక్రమం. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఎంఆర్పిఎస్గా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. దళితులు చనిపోతే ఆర్థిక భరోసా లేదా ఆ యొక్క నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయడం కానీ జరగకపోవడం కానీ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో జరిగినటువంటి అగ్రవర్ణాల దాడుల్లో కావచ్చు, లేదా అగ్రవర్ణాల అటెంప్ట్ మర్డర్లు కావచ్చు, వాళ్ళకి అమ్మతే మీరు మంత్రివర్గ తీర్మానాలు చేసి ఆ కుటుంబాలని ఊటాన ఆదుకున్నటువంటి చరిత్రలో మరి దళితులపై దాడులు జరిగినా, దళితుల హత్యాకాండాలు జరిగినా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ కేంద్ర ప్రభుత్వాలు నిమ్మకం నీరెత్తినట్టు ఉండడం శోచనీయంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికీ 15 రోజులు జరుగుతున్న రమేష్ మాదిగా మరణ జరిగి ఈ రోజుకి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హోంమంత్రి కావచ్చు, లేదా ఎస్సీ కమిషన్ చైర్మన్ కావచ్చు, లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు కావచ్చు, ఇంతవరకు ఆ కుటుంబాన్ని పలకరించి పరామర్శించినటువంటి దాఖలాలు లేవు. మరి అంతేకాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్షతో ఈ రాష్ట్రంలో గెలిచినటువంటి 29 మంది ఎమ్మెల్యేలు లేదా 4 ఎంపీలు జరిగినటువంటి దళిత దాడులపై ఎందుకు మీరు నోరు విప్పడం లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరి అంతేకాదా ఈ రాష్ట్రంలో ఎంఆర్పిఎస్ జాతీయ వ్యవస్థాపకులు బ్రహ్మయ్య గారి తరఫున మేము ఒక పిలుపునిస్తా ఉన్నాం. ఇక్కడ ఉండబడే ఈ రాష్ట్రంలో దళిత సంఘాలు, కుల సంఘాలకు కూడా మేము ముఖ్య విజ్ఞప్తి చేస్తున్నాం. మా ఎంఆర్పిఎస్ కాదులే, ఆ ఎంఆర్పిఎస్ నాయకుడి మీద దాడి జరిగింది, ఈ ఎంఆర్పిఎస్ నాయకుడు ఆ కుల సంఘం నాయకుడు అని ఎవరికి పాటుకు వాళ్ళు ఉంటే ఈ దాడులు కొనవారికి కొనసాగుతాయి తప్ప మన ఐక్యతని కూడగట్టి ఈ యొక్క దాడుల్ని ఖండించి రేపు రాబోయే భవిష్యత్తులో ఈ దళిత జాతిని లేదా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాన్ని, అగ్రవర్ణ పేదలను కూడా కలుపుకొని మన అందరం కూడా ఐక్యతతో ఎక్కడైతే దాడులు జరుగుతాయో అక్కడ అరికట్టే ప్రయత్నం చేసి రాజ్యాధికార దిశగా పయనించే ప్రయాణం కూడా చేయాలని కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.